మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున అసలు రథసప్తమి అండి, మంచి రోజు, సూర్యదేవుడి రోజు అని కూడా అంటారు కదా. అయితే ఈ రథసప్తమి రోజున ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గంటా రవికుమార్ గారు ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భద్రకాళి ఆలయానికి వచ్చారు. రెండవసారి కూడా బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకి అధ్యక్షుడిగా రావడము, ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు, అసలు అమ్మవారి దర్శనం ఎలా జరిగింది, ఆయన ముందు ముందు కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుగా శుభాకాంక్షలు. మీకు రెండవసారి కూడా మీ పదవిని చేజిక్కించుకున్నారని చెప్పొచ్చు. అసలు రథసప్తమి సందర్భంగా మీకు పండుగ వాతావరణం ముందు రోజే వచ్చేసింది. మీరేమంటారు ఈ సందర్భం? జనరల్గా మన హిందూ సనాతన ధర్మం ప్రకారము 5 ముహూర్తాలు గట్టి ముహూర్తాలు. దాంట్లో ఒకటి వసంత పంచమి. మాఘ శుద్ధ పంచమి రోజు మనము వసంత పంచమిగా ఆ సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంగా పుట్టినరోజుగా జరుపుకుంటాం. ఇది చాలా గట్టి ముహూర్తం. ఆ రోజు మాకు ఈ పదవి రావడము నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ నా పైన పెట్టిన బాధ్యతను కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, మా సంఘటన మంత్రి చంద్రశేఖర్ గారు, వారు ఏ నమ్మకంతోనైతే నా పైన ఈ బాధ్యత పెట్టారో ఆ నమ్మకానికి వమ్ము కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుంటూ కొత్త పాత వాళ్ళని సమన్వయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేస్తూ ఏ ఎన్నిక వచ్చినా కూడా కాషాయం జెండా ఎగరవేయడానికి పనిచేస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తానికి బీజేపీ పని అయిపోయింది అన్న సిచ్యువేషన్లో మళ్ళీ కూడా బీజేపీ పుంజుకుంటుంది. జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి రావడము, ఇవన్నీ కూడా మీకు అంటే వాతావరణం మీ సైడ్ అనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా అయిపోయింది అనుకోలేదు. గతంలో భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసుకుంటే దేశంలో 2 ఎంపీ అభ్యర్థులు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా పరకాల నుంచి జంగారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఇక్కడ జాతీయ భావం అనేది కాషాయాల్లో నరనరాన కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలలో రెండో స్థానం, మూడో స్థానంలో ఉంది. ఎంపీలో దాదాపు కొద్దిగా అంటే మాకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ స్థానాల్లో కొద్ది తేడాతోనే ఓడిపోవడం జరిగింది. కానీ వరంగల్ నగరంలోకి వస్తే లీడ్ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి, అన్యాయం, వారి యొక్క సంపదనపైనే దృష్టి ఉంది. కానీ ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఎలాంటి మేలు రకమైన పరిపాలన ఇవ్వాలనేది వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళకు సంబంధించిన పదవుల కూర్చిలాటలే సరిపోతున్నాయి. కానీ దేశం కోసం, ఒక జాతీయ భావం, దేశం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాబో ఎన్నికలలో అది మీ అందరికి తెలుస్తుంది. అధ్యక్షుడిగా మీరు ముందు ముందు ఏమేమి పనులు చేయబోతున్నారు? నేను మాకున్న అంటే రాష్ట్రంలో మనకు ముఖ్యంగా స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి. వాటితో పాటు జనరల్ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అత్యధిక స్థానాలు ఎమ్మెల్యేలు గెలుచుకునే విధంగా అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధనపేట ఈ 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిచే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. మేము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క వాదాన్ని ప్రజా గొంతుకగా వినిపిస్తూ ప్రజలలో మేము ప్రతి క్షణం ప్రజలలో ఉంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల వైపు తీసుకెళ్తాము. అదేవిధంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరేసే విధంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.